హలో ఫ్రెండ్స్, అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఇండియాలో నెట్ ఎంత సాధించింది అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత దూరంలో ఉందనేది అది కూడా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే సెకండ్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నమోదైనాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బింబిసర ఒక రేంజ్లో ఫస్ట్ డే కలెక్షన్స్, పోటీలో సీతారామం వంటి మూవీ పోటీలో కూడా 9 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా షేర్ 6,70,00,000 దాకా షేర్ రాబట్టింది. బింబిసర పాజిటివ్ టాక్ అనేది సినిమా సాంగ్స్ అనేది పెద్ద ఎఫెక్ట్, అందుకే కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రజెంట్ అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ 5,15,00,000 గ్రాస్ వరల్డ్ వైడ్గా సెకండ్ హైయెస్ట్ గ్రాస్. లాస్ట్ మూవీస్తో పోలిస్తే డెవిల్ కానీ తర్వాత వచ్చిన అమిగోస్ తర్వాత బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. ఇక ఇండియాలో నెట్ చూసుకుంటే 3,20,00,000 దాకా ఓన్లీ ఇండియా నెట్ మాత్రమే సాధించింది. ఇక షేర్ తీసుకుంటే 3,40,00,000 దాకా షేర్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఓవర్సీస్ కానీ, కర్ణాటక కానీ, 2 తెలుగు రాష్ట్రాలు కానీ. ప్రీ రిలీజ్ బిజినెస్కు చాలా కష్టపడాలి. 22 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 3,40,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ సాటర్డే కానీ, సండే కానీ, నెక్స్ట్ వీక్లో కానీ బ్రహ్మాండంగా కష్టపడితేనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సినిమా మాస్ కంటెంట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కలెక్షన్స్ మాస్ ఏరియాలో కూడా ఒక రేంజ్లోనే కలెక్షన్స్ నమోదైనాయి. ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ కానీ, సీడెడ్ ప్రాంతంలో ఆఫ్లైన్లో బెస్ట్ కలెక్షన్సే నమోదైనాయి. కానీ సినిమాకు వచ్చిన టాక్ రేంజ్ దృష్ట్యా ఇంకా మాస్ ఏరియాలో సింగిల్ స్క్రీన్లలో బెస్ట్ కలెక్షన్స్ నమోదు కావాలి. కానీ ఒక రేంజ్ అట్లా లో కాకుండా, హై రేంజ్లో కాకుండా మిడిల్ కలెక్షన్స్ మాత్రమే నేను ఫస్ట్ డే కలెక్షన్స్ నమోదైనాయి. ఆ ఫిగరే 5,15,00,000 గ్రాస్ అయితే నమోదైంది. ఇక సినిమాకు హై రేంజ్లో పబ్లిసిటీ జరిగింది. ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చాడు. క్లైమాక్స్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఇంకా 5 కోట్ల వరకు గ్రాస్ అయినా, 3 కోట్ల పైన షేర్ అయినా అంటే ఎందుకు కలెక్షన్లు తగ్గిందంటే, ఏదైనా కానీ ఒక సినిమా ఫస్ట్ ఈ మధ్యకాలంలో నేను చాలా వరకు చూసిన సినిమాలు ఏంటంటే, సినిమా రిలీజ్ కంటే ముందు ట్రైలర్లో ఒక డైలాగ్ కానీ, లేకపోతే ట్రైలర్ ఎగ్జైట్మెంట్ కానీ, సినిమా రిలీజ్ కంటే బ్రహ్మాండంగా ఆడియన్స్లోకి వెళ్ళేది ట్రైలర్ కంటే సాంగ్స్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండాలి. బింబిసరకు అదే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటి వరకు ఏ సాంగ్ ఎప్పుడు అనేది ఎవ్వడికి తెలియదు. ఓన్లీ ట్రైలర్, ఎన్టీఆర్ స్పీచ్ మీదనే ఫస్ట్ డే కలెక్షన్స్ నమోదైనాయి. సాంగ్స్ అనేది దృష్టి పెట్టాలి. కళ్యాణ్ రామన్న ఏదైనా ఒక సినిమా సాంగ్ వదిలినామంటే రిలీజ్ టైంకు ఇది ఏ సినిమాలో సాంగ్ అనేది పబ్లిక్ ఆడియన్స్లోకి దృష్టి మళ్లించాలి. అప్పుడు థియేటర్కి వచ్చి చూసే రేంజ్లో సాంగ్ హిట్ కావాలి. చెప్పుకోదగ్గ సాంగ్ అయితే ఎమోషనల్ సాంగ్ ఉంది మదర్ది. అది 1 మంత్ తర్వాతనే ఆ సాంగ్ గురించి అర్థమవుతుంది. ఫస్ట్ థియేటర్లో చూస్తే ఏం అర్థమవుతుంది, బిఫోర్ రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసినా బాగుంటుండే. అదొక్కటి మైనస్ అనిపించింది నాకు సాంగ్స్ అయితే. క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం సినిమా రిపీట్ చూడొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్ మాత్రం సూపర్గా ఉంది. క్లైమాక్స్ మాత్రం ఇదే మాట వినపడుతుంది. 100% సెకండ్ డే రేపు సండే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా టార్గెట్ 22 కోట్ల టార్గెట్, 3,40,00,000 దాకా షేర్ రాబట్టింది. 5,15,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. నైజాం నుంచే 1 కోటి పైన షేర్ రాబట్టిందంటే నైజాం నుంచే బెస్ట్ కలెక్షన్స్ నమోదవుతాయి. నైజాంలో కూడా సీడెడ్లో 100% బ్రేక్ ఈవెన్ అవుతుంది. 3 కోట్ల టార్గెట్ అనేది. అక్కడ నిన్న మూవీ రిలీజ్ అయినాక అభిమానులకు, నందమూరి ఫ్యాన్స్కు బ్రహ్మాండంగా నచ్చింది. కామన్ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులకు బ్రహ్మాండంగా నచ్చింది. కానీ ప్రతి వెబ్సైట్, ప్రతి రివ్యూర్స్ మాత్రం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొంతవరకు రొటీన్ స్టోరీ ఉన్నా కానీ యాక్షన్ సీన్స్ ఎక్కువైనాయి. రొటీన్ స్టోరీ, క్లైమాక్స్ మాత్రం బాగా ఆకట్టుకున్నది. డిఫరెంట్గా ఉంది క్లైమాక్స్ అనే ప్రతి వెబ్సైట్ ఇలా రాసుకొచ్చింది. సినిమాను ప్రమోట్ చేయాలి, ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మంచి పబ్లిసిటీ చేసి మళ్ళీ ఒక సక్సెస్ సెలబ్రేషన్ చేస్తే సినిమాలో కంటెంట్ ఉంది, దమ్ముంది. సింగిల్ స్క్రీన్లో, మల్టీప్లెక్స్లలో కాకుండా కానీ సింగిల్ స్క్రీన్లలో బ్రహ్మాండంగా 20 రోజుల పాటు ఆడే కంటెంట్, సత్తా, మదర్ సెంటిమెంటు, కొడుకు సెంటిమెంట్ అంత బ్రహ్మాండంగా ఉంది. పబ్లిసిటీ చేస్తే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ 3,40,00,000 దాకా షేరు, 5,15,00,000 దాకా గ్రాస్. థ్యాంక్ యూ సో మచ్.